ఇస్సాకులో మనం చూడాల్సింది ఏంటంటే శత్రువులను సైతం చెప్పండి ప్రేమిస్తాడు. తన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. తన నాశనాన్ని కోరుకున్న వారిని కూడా ప్రేమిస్తాడు. గమ్మత్తని చెప్పనంటే ఫంక్షన్కి ముందు వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? శత్రువుల్ని పగతో గెలవలేదంట, చెప్పండి, ప్రేమతో గెలిచాడు. నువ్వు ఐజాక్ లాగా బ్లెస్సింగ్గా మారిపోవాలి అంటే ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి చెప్పిన? ఈ క్వాలిటీస్ అన్నీ మనకు కనబడతాయి. ఇంకేమన్నా ఇస్సాకులో క్వాలిటీస్? 25వ అధ్యాయం, అదే ఆదికాండం 25వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. అది ఆదికాండం 25వ అధ్యాయం 8, 9 వచనాలు. తన పితరుల యొద్దకు చేర్చబడెను. అక్కడ మీరు చూడండి, అక్కడ సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు తండ్రి చనిపోయాడు. ఎవరు? అబ్రహాం గారు. అబ్రహాం గారు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి ఎవరు వచ్చారు? ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఇస్సాక్ అంటే పన్నోడు. కానీ గమ్మత్తని చెప్పిన బరియల్ కార్యక్రమం అంటే సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇస్మాయిల్తో ఎలాంటి గొడవలు పెట్టుకోలేదంట. మీకు ఇస్సాకు క్యారెక్టర్ ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి కొడుకు ఏ కుటుంబంలో ఉన్నా నిజంగా తండ్రికి ఎప్పుడు నవ్వు తెచ్చే పనులే చేస్తారండి. మంచిగా ఆనందిస్తారు అలాంటి కొడుకులను బట్టి. తన తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ అన్నయ్య ఇస్మాయిల్ వస్తే చిన్నప్పుడు ఎంత ఏడిపించాడు అబ్బాయి గుర్తులేదా? అసలు ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోయాడో గుర్తులేదా? అసలు ఎంత గొడవలయ్యా అబ్బాయి గుర్తుండదా? వీళ్ళు ఎంత విరోధ భావంతున్నారు గుర్తులేదా? ఇలాంటివన్నీ గుర్తున్నా నాన్న శవానికి చివరి అంత్యయాత్రలు జరుగుతున్నప్పుడు, అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు ఇస్మాయిల్ వచ్చినప్పుడు, రే ఇప్పుడు ఎలా వచ్చారో సిగ్మాల ముఖం పెట్టుకుని, తలకూర పెడితే నేను పెట్టాలి, చివరి అంత్యక్రియలు చేస్తే నేను చేయాలి, నువ్వెందుకు వచ్చావు, ఆస్తులు పంచుకోవడానికి వచ్చావని ఏమన్నా గొడవలు పెట్టుకున్నాడా? కానీ ఈరోజు మీరు చూస్తున్నారు లేదు కొన్ని వార్తలు, తల్లిదండ్రులు శవాన్ని ముందెట్టుకుని తండ్రి తల్లి చచ్చిపోరన్న బాధ కన్నా వాటాల కోసం ఆస్తుల కోసం గొడవలు పెట్టుకునే కొడుకులు అంటే అన్నదమ్ములు ఉన్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇస్సాకు ఎలాంటి చెప్పండి, తన తండ్రి శవాన్ని ముందు పెట్టుకుని ఆస్తులు పంచుకోవడానికి వచ్చావా? ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పటివరకు నేను చూసాను నాన్నే, కనీసం ఉన్నాడా తిన్నాడా నడకుండా చనిపోయేటప్పుడు ఇక సాగుకోవరు చల్లగొచ్చినప్పుడు వచ్చి ఇప్పుడు తండ్రి యొక్క అంత్యక్రియల కొరకు చివరిలో వచ్చావు, ఏం పంచుకుపోదామని వచ్చావు, ఏమైనా గొడవ పెట్టుకున్నాడా? శత్రువు సైతం ఇంటికి వస్తే చెప్పండి చక్కగా పలకరించే మంచి క్యారెక్టర్ ఉన్న వ్యక్తే చెప్పండి ఇస్సాక్. మరో మాట చెప్పనా, అది 26వ అధ్యాయం 12 వచనం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 12 వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెలాస్తి, గొడ్లాస్తి, ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూర్తి చేసి. ఇప్పుడు చెప్పండి, భూమి ఎవరిది? ఇస్సాకుది. అబ్రహాము తర్వాత ఆ ల్యాండ్ రికార్డెడ్గా ఎవరిది? ఇస్సాకుది. ఇప్పుడు ఆ బావులు ఎవరివి? వాళ్ళ తండ్రి తవ్వించాడు కనుక ఇస్సాకువి. అన్ని ప్రాపర్టీకి ఆయనే క్లెయిమ్ చేసుకోవడానికి అర్హత ఆయనకి అన్ని హక్కులు ఉన్నా వాటి మీద అజమాయిషీ చేస్తున్నది ఎవరు? ఫిలిస్తీన్లు. అసలు ఆస్తులు ఎవరివి? వీనివి. వీళ్ళ అజమాయిషీ ఏంటి? ఒకప్పుడు మా ల్యాండ్ మాకు కూడా సంబంధం ఉందని చెప్పి ఇస్సాకు మీద గొడవ తిరగబడి వాళ్ళ తండ్రి తవ్వించిన జ్ఞాపకార్థపు బావుల్ని పూర్తి చేసి ఇస్సాకు అభివృద్ధి యందు అసూయ పడిపోతుంటే ఆ టైంలో ఇస్సాకు చేసిన పని ఏంటి? రండ్రా రచ్చబండలో తెలుసుకుందాం. ఎవరిదరా ఈ భూమి? మా నాన్న ఇచ్చాడు ఈ భూమి, మా నాన్నకి దేవుడు ఇచ్చాడు ఈ భూమి. మీరు ఏం చేశారు? ఆ రోజు మా నాన్న ఉన్నప్పుడు నోరు మూసుకుని ఏడ్చారా? ఈ బావులు మావి, ఈ భూములు మావి, మా మీదకి మీరా తిరగబడుతున్నారా? మాకు మంది బలగా లేవనుకుంటున్నారా? బస్తీ మీద సవాలు మీరుంటారు నేనుంటారు చూసుకుందాం అన్నాడా? ఈ బావి పూడ్చేస్తే ఆ బావి దగ్గరికి పోయాడట, ఆ బావి పూడ్చేస్తే మరో దిక్కునికి పోయాడట.
అక్కడ పూజ చేస్తే మరో దిక్కునికి పోయాడట, అక్కడ పూజ చేస్తే మరో దిక్కుని పోయాడు. అంటే ఎక్కడ ఎవరు అడ్డొచ్చినా అక్కడి నుంచి తప్పించుకొని మరొక ప్రాంతానికి పోతున్నాడు తప్ప గొడవలు పెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు. అది ఇస్సాకు అంటే. మన ఆస్తులు లాగేసుకున్నా, మన భూములు లాగేసుకున్నా, మన సంపద వీళ్ళు లాగేశారని మనకు తెలిసిన ఇస్సాకులోంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఏం ఆర్గ్యుమెంట్లు చేయకండి, అలా వదిలేయండి అంతే. వాళ్ళ గొడవ పెడుతున్నారని మనకు అర్థమైతే అక్కడి నుంచి జరిగిపోండి, అక్కడ గొడవ పెడితే అక్కడి నుంచి జరిగిపోండి. ఏం ఆర్గ్యుమెంట్ చేయకండి, ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వకండి, అక్కడి నుంచి పక్కకు వచ్చేయండి. ఎందుకంటే ఆ బావిని తవ్వడమైతే తవ్వగలరు కానీ ఆ జలములు ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. అందుకే ఇస్సాకు అక్కడి నుంచి కదిలిపోయాడు. ఏం జరుగుతుంది చూడండి 16 వచనం నుంచి. నువ్వు మాకంటే బహుబలము గల మా యొద్ద నుండి వెళ్ళిపో. ఇప్పుడు చెప్పండి, గొడవగా దిగితే ఎవరు, ఆ ఫైట్ జరిగితే ఆ ఫైట్లో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు చెప్పండి? ఇస్సాకు. ఎందుకు శత్రువులు చెప్తున్నారు ఏమని? నువ్వు మాకంటే బహుబలంగా, అంటే నువ్వు మాతో ఫైట్కి దిగితే నేనేమి ఎదిరించలేము, అయినా మేము అసూయపడి చేస్తున్న పనులకి నువ్వు తిరగబడితే మేము ఎదిరించలేము, దయచేసి మా యొద్ద నుంచి పో కిందికి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకుని అక్కడ నివసించను. అప్పుడు గెరారు కాపులు ఇస్సాకు కాపులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక ఆ బావికి ఎస్సేకు అని పేరు పెట్టాను. మరి ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడ్రి కనుక 23వ వచనంలో అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని, నీకు తోడై ఉన్నాను గనక భయపడకు, నా దాసుడైన అబ్రహాము బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమును ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వరి అంతటి అబీమెలెకును అతని సేతుడైన అహాజతును సేనాధిపతి అయిన పికోలును గెరారు నుండి అతని వద్దకు వచ్చి, ఇస్సాకు, మీరు నా మీద పగబెట్టి మీ వద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా వద్దకు వచ్చి ఉన్నారని వారు అడగగా, వారు యెహోవా నిశ్చయముగా నీకు తోడై ఉండుట మేము చూసితమే గనుక మాకును, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం చేయవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయగా సమాధానముగా పంపివేసితము గనుక నీవును మాకు కీడు చేయకుండా నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందిన వాడవని అంతటా అతడు వాడు ఇందు చేయగా అన్నపానాలు పుచ్చుకొని తెల్లవారినప్పుడు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొండ్రి. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా ఆ దినమంది ఇస్సాకు దాసులు వచ్చి తాము తవ్విన బావిని గుచ్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడమని చెప్పిరి గనుక దానికి శాబాను పేరు పెట్టిన. కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బేర్షబా. మీకు ఏమర్థమవుతుంది చెప్పండి? శత్రులు ఇక్కడ బావుతో ఇక్కడ గొడవకు వచ్చారు, అక్కడ బావుతో అక్కడ గొడవ వచ్చారు, అక్కడ బావుతో అంటే ఈయన గొడవ పెట్టుకునే దానికన్నా అక్కడి నుంచి ఏమవుతుంది చెప్పండి? ముందుకు జరిగిపోతుంది. అంటే ఆయన గొడవలు పెట్టుకునే మనిషి కాదు. ఇలా ఎప్పుడైతే జరిగిపోతుందో మీరు గమనించండి. ఎవరైనా మనకు ఆస్తి నష్టాలు కానీ భూ నష్టాలు కానీ మన గౌరవం మీద కానీ ఎవరైనా నష్టం కలగజేస్తే మనం పాటించాల్సిన సూత్రం ఏంటో తెలుసా? అక్కడి నుంచి చెప్పండి, తప్పుకోండి, వెళ్ళిపోండి, సైలెంట్ అయిపోండి, వాళ్ళకి ఏ వివరణ ఇవ్వకండి, నిశ్శబ్దం అయిపోండి. అలా నిశ్శబ్దం అయిపోతే దేవుడు చేసే పని అంటే చెప్తున్నా, మనల్ని ఏడిపించి మన మీద అసూయపడి మన భూమిని లాగేసుకునేవారు సిగ్గుపడేంతగా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? అధిక ఆశీర్వాదం మనకు అనుగ్రహిస్తాడు. ఇస్సాకుని చూసి శత్రువులు అన్నారట, మాకు ఇప్పుడు అర్థమవుతుంది,
ఆ బావిని పూడ్చి చేసిన తర్వాత మరో దిక్కున బావి తవ్వితే మళ్ళీ అక్కడ నీళ్ళు వచ్చాయి. నువ్వు అక్కడి నుంచి మరో దిక్కున పోతే అక్కడ బాగుతుంది. నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్ళు వస్తుందంటే నీ వెనకాల నీళ్ళు వస్తున్నాయి. నీ వెనకాల నీళ్ళు వచ్చేలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడ అడుగెడితే అక్కడ ఆశీర్వాదకరమైన జలములు బయటకు వస్తున్నాయి. మాకు అర్థమైంది, నీ అభివృద్ధి మాకు తేటగా కనబడుతుంది. నువ్వెంతగా దేవుని చేత దీవెన పొందిన వాడవో మాకు అర్థమవుతుంది. కనుక ఇస్సాకు మాకు భయం వేస్తుంది. మేము నీతో గొడవ పెట్టుకుంటే సరాసరి ఎవరితో గొడవ పెట్టుకున్నట్టు తెలుసా? నీ ఆశీర్వాదానికి కారకుడైన దేవుడితో గొడవెట్టుకున్నట్టు. మాకు భయం వేసి ఒక మాట నిబంధన చేసుకుందాం, మాతో ఇలాంటి గొడవలు దయచేసి పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా దేవుని చేత ఆశీర్వదింపబడుతున్నప్పుడు వాళ్ళ ఆశీర్వాదాన్ని చూసి అసూయపడకండి. వాళ్ళ ఆశీర్వాదం పాడు చేద్దామని ప్లాన్ చేయకండి. వాళ్ళ ఆశీర్వాదం మీద కామెంట్లు చేయకండి. ఎందుకో చెప్పనా, దేవుణ్ణి ఆశీర్వదించేవాడి మీదకి ఎవరైనా అడ్డొచ్చారో మీరు కోరుకుని సమాధి తెచ్చుకుంటున్నారని మాత్రం మర్చిపోకండి. ఇస్సాకు ఎక్కడికి పోతే అక్కడికి నీళ్లు పరిగెట్టాయట. ఇస్సాకు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆస్తులు కలిసి వచ్చాయట. ఇస్సాకు ఎక్కడ పోతే అక్కడ దేవుని ఆశీర్వాదం ఆయన కలిసి వస్తుందట. ఇది ఎవరు స్పష్టంగా చూసారు చెప్పండి? శత్రువులు స్పష్టంగా చూశారు. ఇస్సాకులో మనం చూడాల్సిన మరో క్వాలిటీ అని చెప్పిన, శత్రువుల్ని పగతో గెలవలేదంట. చెప్పండి, ప్రేమతో గెలిచాడు. వాళ్ళు ఎప్పుడైతే వచ్చి సారీ చెప్పిన వెంటనే పెద్ద భక్తుల్లా ఫీల్ అయిపోయి, నాలుగు తెలుస్తుంది నా గురించి, జాగ్రత్తగా ఉండరు ఏమనుకుంటున్నారు, నా జోలికి వస్తే మీరు ఎవరి జోలికి వచ్చినట్టు తెలుసా? చెప్పండి, ఇరిసేస్తాడు ఏమనుకుంటున్నాను అనలేదా? ఆయన ఏం చేశాడు చెప్పిన, సరే ఇంటికి వచ్చారుగా, వెళ్ళిపోకండి, ఇలా రండి, మనందరం కలిసి ఒక లవ్ ఫీస్ట్ పెట్టుకుందాం. ప్రేమ విందు పెట్టాడు, మంచి భోజనం పెట్టాడు. వెళ్ళిపోయే ముందు దగ్గరుండి ఆయనే సాగనంపాడు. ఇస్సాకులో మనం చూడాల్సింది ఏంటంటే, శత్రువులను సైతం చెప్పండి ప్రేమిస్తాడు. తన మీద కామెంట్ చేసిన వాళ్ళని కూడా ప్రేమిస్తాడు. తన నాశనాన్ని కోరుకున్న వారిని కూడా ప్రేమిస్తాడు. గమ్మత్తని చెప్పనంటే, ఫంక్షన్కి ముందు వాళ్ళని పిలుస్తాడు. ఎవరిని? శత్రువును. నువ్వు ఐజాక్ లాగా బ్లెస్సింగ్గా మారిపోవాలి అంటే ఇస్సాకులో మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి చెప్పిన, ఈ క్వాలిటీస్ అన్నీ మనకు కనపడతాయి.